హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయింది కదండి లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేసి మన ఛానల్లో. అండ్ ఈరోజు ఏంటంటే ఎలాంటి అకేషన్స్కైనా ఎలాంటి స్వీట్ మూమెంట్స్కైనా కేక్ అనేది ఇప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడు బేకరీ నుంచి కొని ఏం తెచ్చుకుంటాం, ఇంట్లోనే సరదాగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాక్లెట్ కేక్ ఏ విధంగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. దానికోసమని హాఫ్ కేజీ కేక్కి హాఫ్ కప్ మైదా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవేనండి డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటిని బాగా జల్లించుకోవాలి. కేక్ మనం ఎప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఈ స్టెప్ అనేది అసలు మిస్ అవ్వద్దు. చూసారా, ఉండలా ఫామ్ అయి ఉండిపోయింది. వీటి వల్ల కేక్ అనేది సరిగా రాకుండా ఉంటుంది. వన్స్ జల్లించుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ అవన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి హాఫ్ కేజీ కేక్కి 2 ఎగ్స్ అయితే పడతాయి. హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ అయితే ఆయిల్. అండ్ మనకి ఏంటంటే వెనిలా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ 1 టీ స్పూన్ అనేది మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా మనకి క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేటట్టు బ్లెండ్ చేసుకోవాలన్నమాట. షుగర్ పౌడర్ అనేది మనం మైదా ఎంతైతే తీసుకుంటున్నామో అదే క్వాంటిటీతో అయితే తీసుకోవాలి. హాఫ్ కప్ మైదా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ షుగర్ పౌడర్ కూడా హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. 1 కప్ షుగర్ పౌడర్ని బ్లెండ్ చేసామనుకోండి, హాఫ్ కప్ షుగర్ పౌడర్ అవ్వగా కాస్త అయితే మిగిలిపోతుంది. షుగర్ పౌడర్ కూడా మనం వెంటనే వేసేయకుండా 3 బ్యాచెస్లా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేయకుండా లంప్స్ లేకుండా ఈ విధంగా ఒకే డైరెక్షన్లో నీట్గా అయితే మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా లంప్స్ ఫామ్ అవ్వకుండా స్మూతీ స్ట్రక్చర్ అయితే వస్తుందన్నమాట బ్యాటర్. ఆ స్ట్రక్చర్ వచ్చేటప్పుడు అయితే మనకి కేక్ అనేది మంచిగా ఫ్లఫీగా వస్తుంది. ఎక్కడైనా లంప్స్ అవి ఉండిపోయినాయి అనుకోండి, కేక్ అనేది అంత సరిగా రాదు. సో చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోని 1 టీ స్పూన్ అనేది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది మంచి కలర్ రావడం కోసం అయితే నేనైతే ఇక్కడ యాడ్ చేశాను అనమాట. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే కోకో పౌడర్ అనేది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకి కోకో పౌడర్ యాడ్ చేస్తే చాక్లెట్ కేక్లో మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్, అసలు చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ మనం ఏ మౌల్డ్లో అయితే కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మౌల్డ్లో బటర్ పేపర్ వేసుకున్నా పర్వాలేదు. లేదు అన్నట్లయితే కొంచెం మైదా వేసుకొని ఇలా కోట్ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది అనమాట కేక్. మనం ఇవన్నీ చేసే ముందే 10 మినిట్స్ ముందు అయితే ప్రీ హీట్ పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నట్లయితే కేక్ మనకి ఈవెన్చువల్లీ చక్కగా మంచి కలర్తో మంచి స్ట్రక్చర్తో అయితే బేక్ అవుతుంది. నేనైతే ముందుగా 10 మినిట్స్ ముందు ప్రీ హీట్ అయితే పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ చూస్తున్నారా, శాండ్ కానీ ఇసుక సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఒక చిన్న కప్పు స్టాండ్ లేదు కాబట్టి కప్పు అయితే పెట్టి దానిపైన నేను కేక్ బ్యాటర్ అనేది పెట్టాను. నాకు ఎగ్జాక్ట్గా 35 మినిట్స్ అయితే పట్టిందండి కేక్ అయితే బేక్ అవ్వడానికి. మనం ఒక టైం అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. అస్తమాటికి బేక్ అయిందా లేదా అనేది అస్తమాటికి చూస్తున్నట్లయితే లోపల ఉండే హీట్ అనేది బయటకు వచ్చేయడం వల్ల ఇంకాస్త టైం అనేది పడుతుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా 35 to 40 మినిట్స్ అయితే ఎగ్జాక్ట్గా పడుతుంది. ఈ టైంలో చూసుకున్నట్లయితే సరిపోతుంది. చక్కగా డీమోల్డ్ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా అయితే వచ్చిందో. మనకి బటర్ పేపర్ వేసుకున్నట్లయితే ఇంకా బాగా వస్తుందండి. మనకి సైడ్స్ వైట్ కలర్ మైదా ఉంది కదా, ఆ విధంగా కనిపించకుండా చాలా చక్కగా వస్తుంది. అండ్ నేను వచ్చేసి సింపుల్గా డెకరేట్ చేద్దాం అనేసరికి మా పాప బర్త్డే కేక్ అనమాట. ఇది 3 లేయర్స్ కింద అయితే కట్ చేసుకున్నాను. ముందుగా చాకుతో డాట్స్ పెట్టుకొని తర్వాత థ్రెడ్తో అయితే లేయర్స్ కింద అయితే కట్ చేసుకున్నాను. మనకి కేక్ అనేది ఫ్లఫీగా వచ్చినప్పుడే మాత్రమే థ్రెడ్తో లేయర్స్గా కట్ చేసినట్లయితే చాలా ఈవెన్స్గా కట్ అవుతుందండి. లేదు అన్నట్లయితే సెంటర్లో కేక్ చాలా ముద్దగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టెప్ అయితే నేను వేసుకుని దానిపైన షుగర్ సిరప్ అనేది ముందుగానే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. అలా పెట్టుకున్నట్లయితే కేక్ అనేది పేస్ట్రీ కేక్లో చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాక్లెట్ గనాచ్ అనేది ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో చేస్తాను. చాక్లెట్ గనాచ్ అనేది వేసాను. తర్వాత మన దగ్గర చాకో చిప్స్ అవి లేవనేసి డైరీ మిల్క్ అనేది చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఆ లేయర్స్ మధ్యలో అయితే యాడ్ చేశాను.
అండ్ సెకండ్ లేయర్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. షుగర్ సిరప్ అయితే మొత్తం ఫుల్గా కోట్ చేసేసుకోవాలి. మనం వేలు పెడితే కొంచెం పైకి రావాలి. ఆ విధంగా కేక్ అంతటికీ కూడా షుగర్ సిరప్ అంతా వేసేసిన తర్వాత చాక్లెట్ గనాచే కూడా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసాను అనమాట. అండ్ కేక్ బేకింగ్ సెట్, డెకరేటింగ్ సెట్ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సేమ్ ప్రాసెస్ అదే విధంగా డైరీ మిల్క్ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి మొత్తం 3 లేయర్స్ కూడా ఈ విధంగా అయితే కోట్ చేసేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా మంచి యూనిక్గా లుక్ అయితే అనిపించింది. అండ్ మనకి చెర్రీస్ పెట్టిన వెంటనే కేక్ అయితే ఎంత డెకరేటివ్గా అనిపించిందో చూసారా. అండ్ సెంటర్లో ప్లెయిన్గా ఉంటే బాగోదని చెప్పేసి డైరీ మిల్క్ చాక్లెట్ని అయితే స్మూత్గా గ్రైండ్ చేశాను అనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసి చిన్న చిన్నగా మనకి తురుములా వస్తుంది కదా, వాటిని సెంటర్లో ఇలా వేసాను అనమాట. చూసారు ఎంత బాగా ఉందో. ఇంట్లోనే సింపుల్గా చాక్లెట్ పేస్ట్రీ కేక్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదు. సింపుల్ ప్రాసెస్లో అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మనం చేసుకునే ప్రతి ఒకేషన్స్కి కేక్ అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. ప్రతి టైంలో వెళ్ళి బేకరీకి తెచ్చుకునే బదులు మన సొంత చేతులతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీనెస్సే వేరు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.